నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రచారం 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇంకా 2 రోజులే ఉంది. ఈరోజు ఆదివారం, సోమవారం. అందుకే అన్ని పార్టీలు పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిన మనం కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎల్లంపేట డివిజన్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం నేనున్నది ఏదైతే డబిల్పూర్ 14వ వార్డు అభ్యర్థి దగ్గర నేనున్నా. ఆయన పేరు ఎండ్లపల్లి దాసర్ గణేష్. అసలు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ఇంకా 2 రోజులే ఉంది, ఆయన మాటలనే కనుక్కుందాం. దాసర్ గణేష్ గారు నమస్తే. నమస్తే సార్. ఎట్లా కొనసాగుతుంది 14 వార్డు మీది? ఎట్లా కొనసాగుతుంది? ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు ఏం చెప్తున్నారు? అసలు మీ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి? మా వార్డులో వాటర్ సమస్య మెయిన్గా ఉంది. డ్రైనేజ్ సమస్య, మళ్ళీ వచ్చేసి టెంపుల్స్, శ్మశాన వాటి దగ్గర స్నానపు గదులు, వాష్రూమ్స్ లేవు. వాటిపైన నేను చర్య తీసుకుని సార్తో మాట్లాడి నేను గెలిస్తే చేపిస్తా అని చెప్పేసి యువకునిగా ముందుకు వచ్చాను. నరేంద్ర మోడీ చేసే అభివృద్ధిని చూసి ఆయన బడలు నడవాలని చెప్పేసి యువకులకు ఆయన రమ్మని పిలుపునిస్తున్నారు. కాబట్టి పిల్లలకు కూడా నేను సలహా ఇస్తున్నాను. నరేంద్ర మోడీ సలహా మేరకు యువకులు పొలిటికల్స్కి రావాలి. అందుమూలంగా నేను కూడా వచ్చి నా వంతు సాయంగా గెలిచి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందా 14 వార్డులా? లేకపోతే సరే మీ ఎల్లంపేట మున్సిపాలిటీలా బీజేపీలను గెలిపిస్తే ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నాం? అట్లనే కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో, మరి ఎట్లా? పైన మా మోడీ ఉన్నాడుగా, మా ఇటల రాజేందర్ ఎంపీ గారు ఉన్నారు కదా, ఎందుకు జరగదు? ఇవన్నీ ఆయన నుంచి వచ్చిన ఫండ్సే కదా. శ్మశాన వేడిక ఎవరి ద్వారా అయింది? ఆయన ఫండ్స్ ద్వారానే కదా. రేషన్ బియ్యం ఆయన ద్వారానే వస్తుంది కదా. రాదనడానికి కారణం ఏముంది? ఉన్న లాభం లేదు, గుండుస్తున్నా మొన్న బడ్జెట్లో ఏమి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్తున్నాడు కదా. ఆయన మాటలు తప్ప చేతకు లేడు కదా. ఇస్తాను హామీలే ఆయన నెరవేర్చకపోతుండు. ఆయనకు మైకు దొరికిందంటే ఎదురు మీద దుమ్మొత్తు వేసిన తప్ప ఆయనకు చేతవాని పని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆయన మాటలకు వాల్యూ లేదు. ఆయన సొంత పార్టీ వాళ్ళే అంటారు ఎమ్మెల్యేలు, నువ్వు మాటలు తగ్గించుకొని పని చేయమని చెప్పేసి. ఇంకా ఆయన మాటలకు వాల్యూ లేదు. ఇంకా మనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు శాతం, ఎమ్మెల్యేల సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి. కానీ ఏం లాభం? రూపాయి తెచ్చేది లేదు, సచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు పొంతలేని మాటలు ఉన్నాయి. ఎందుకు లేదు? కేంద్రం చాలా బడ్జెట్ ఇచ్చింది. మొన్ననే మా ఊరి కింద తీసుకుంటే 4,35,00,000 వరకు బడ్జెట్ ఇచ్చింది కేంద్రం. ఇంకెందుకు ఇవ్వలేదు? ఆయన ఇయ్యంది ఎందుకు పోతుండ్రు ఢిల్లీకి? స్కూల్స్కి కూడా ఇచ్చింది ఇక్కడ. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటేనంట కదా, కౌల పిల్లలు అని చెప్తున్నాడు. మరి ఆయన బీఆర్ఎస్ కౌలు పిల్లలని అందరూ అంటున్నారు. మరి ఆయన ఒకటి అక్కడ దగ్గర తీసుకొని కాన్విజింగ్, మన మంత్రి మల్ల దగ్గర అమౌంట్ కూడా తీసుకొని కాన్విజింగ్ చేయకుండా ఊరుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. ప్రతి సభలో మాట్లాడుతున్నాడు ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాడిదికి గడ్డేసి ఆవు దగ్గరికి వచ్చి పాలు వింటుందంటే రావు అంటున్నాడు. అదే అయిపోయింది. మేమేమైపోయిందంటే ఆయన సీఎంగా చేసుకున్నాము, గాడిదికి గడ్డేసినట్టే అయిపోయింది. అది ఆయనకు వర్తిస్తుంది, మాకు కాదు. సామెత ఆయనకు వర్తిస్తుంది. అది మేము ఆయనకు గడ్డేసినాం, పోయి పిండుకోవాలంటే ఏడొస్తే వస్తలేవు అవి. అది దున్నపోతే అయిపోయింది. అది ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ కూడా బహిరంగ సభలు అటు హరీష్ రావు వీళ్ళు అంతా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే అటు ఇక మీరు అన్నదే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వాళ్ళకి బుద్ధి రావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు అధికారం లేకుండా వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకి జర నామూషిగా ఉంది, వాళ్ళు బయటికి వెళ్ళాలని చూస్తున్నారు ఏదో ఒక మాట వేసి. నామూషి కాదు, ప్రజలంతా తల్లడిల్లుతున్నారట కదా. ఆయన లేకనా? కాదు, ఏం లేదు. ఆయన వాళ్ళ పాలన గురించి చూసుకుంటారు తప్ప ఏం లేదు. ఒకటి చెప్పాలంటే వాళ్ళ కుటుంబం పాలన సరిగ్గా లేదు. వాళ్ళ కవితనే వీళ్ళ మీద దుమ్మెత్తి వస్తుంది. ఇక వాళ్ళు అది చూసుకోవాలి ఫస్ట్. అంటే దాని గురించి కూడా అన్నారు వాళ్ళు, ప్రతి ఇంట్లో ఉంటాయి సమస్యలు, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, అది పెద్ద భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదంటారు. అది చిన్న కుటుంబం అంటేనేమో ఏం కాదు. ఆయన సీఎంగా చేసిండు కాబట్టి, కుటుంబం పెద్ద కాబట్టి ఫస్ట్ అట్లా జరగకుండా చూస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అని అంటారు కదా. అది మన సాధారణమైన కుటుంబం అయితేనేమో ఎవరు పట్టించుకోరు. ఆయన సీఎం అయిన వ్యక్తి ఆయన ఇంకా ఎవరైనా బాధ్యతగానే తీసుకుంటారు, ఉదాహరణగానే తీసుకుంటారు. ఆయన కేటీఆర్ చెప్తా ఉన్నాడు, అటు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, డబ్బులు బాగుండే వాళ్ళ దగ్గర ఇస్తారు, మంచి 5,000 ఇస్తే 5,000 తీసుకోండి, 10,000 ఇస్తే 10,000 తీసుకోండి, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కి ఏమంటున్నాడు. మరి బీజేపీ పార్టీ పైసలు ఇస్తా అనే విషయం అది అసంభవం. అది ఇవ్వరు. నిజాయితీ గల పార్టీ పనులు చేసి పెడతా తప్ప పైసలు లేదు, అది అందరికి తెలుసు. ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ఆయన ఏదో ఒక మాట మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు, అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తున్నారనే విషయం అయితే కరెక్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏడా ఆయన ఉనికి చాటుకుంటాడో, ఉనికి కోల్పోతాడో అని చెప్పేసి ఆ పైసలు అయితే విపరీతంగా వంచుతారు. దాంట్లో అయితే వాస్తవం ఉంది. ఆయన ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ని చూసి ఇస్తలేరు. ఆయన ద్వారా నా ముఖం ఎడబోతా అని చెప్పేసి 116 మున్సిపాలిటీలకు విపరీతమైన డబ్బు వస్తుంది. ఆయన ద్వారానే వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయననే ఎక్కువ మాట్లాడుతుంది. తెలిసి చేతులను కాల్చుకోవద్దు మీరు, తెలిసి కూడా అంటున్నారు, అంటే బీఆర్ఎస్కో బీజేపీకో వేయొద్దు అంటున్నాడు. మరి ఆయన ఆ మాట చెప్పడానికి అనర్హుడు. ఆయన అర్హత లేదు అసలు.
ఎందుకంటే ఒకటి లేడీస్కి ఫ్రీ బస్సు తప్ప ఏ ఉచిత హామీలు ఆయన నెరవేర్చలేరు. ఇక ఆయనకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఏదో ఒక రకంగా మాట్లాడి ఆ మైకు మీద ఎవరెవరితో పోతాడు అంతే. అంత మించి ఆయనతో ఏది కాదు. ఇప్పుడు గణేష్ గారు, దాసరి గణేష్ గారు 14 వార్డు నుంచి చేస్తున్నారు మీరు డబిల్పూర్లో. ప్రధానంగా ఏ సమస్యలు వెక్కిరిస్తున్నాయి మీ వార్డులో? నీటి సమస్య చాలా ఉంది మాకు. నీటి కొరత చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే ఒక 2 రోజులు మిషన్ దగ్గర వాటర్ వస్తే కరెంట్ లేకనా అక్కడ వాటర్ లేకనా మూడో రోజు వాటర్ రాదు. మేము మళ్ళీ ఇక ఎక్కడి నుంచో తీసుకొని చాలా ఇబ్బందిగా గురవుతున్నాం నీళ్ళకి. దాని తర్వాత ఇక మాకు కొద్దిగా చిన్న చిన్న వస్తున్నాయి. మా చెత్త డైలీ కూడా తీసుకోవడానికి సేకరించడానికి ఎవరు రారు. అది 3 రోజులకు ఒకసారి వస్తుంది. నీటి సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య, మన చెత్త సమస్య, కొన్ని శ్మశాన వాటిక దగ్గర, మళ్ళీ రైల్వే ట్రాక్ దగ్గర గేటు పడుతుంది. గేటు పడ్డప్పుడు చాలా పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఒకటి దోబిట్ ఉంది. అక్కడ అయితే పిల్లలు తీసుకోవడానికి మన సాగు తీసుకొని మళ్ళీ కిందికి తీసి మళ్ళీ తీసుకొని పోవాలి. అక్కడ ప్రధాన సమస్య ఉంది. మన ఇటాల సార్ వచ్చారు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చిపోయారు. ఇప్పుడు ఎన్నికలు అంటేనే మనకు తెలుసు, సరే మనం లోపల లోపల మాట్లాడకపోయినా, బహిరంగంగా మాట్లాడకపోయినా లోపల నడుస్తుంటాయి. ఎన్నికలు అంటేనే డబ్బులు, తాగుడు, తినుడు. మీరు దాసరి గణేష్ గారు ఎంత వంచుతున్నారు ఓటుకు? మా దగ్గర అసలు లేవు డబ్బులు. మా పార్టీ కూడా డబ్బులు ఇవ్వదు, పని చేయించుకుందామని చెప్పింది. డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర లేవు, ఉన్నా కూడా ఇచ్చే సిచ్యువేషన్లో మేము లేము. మా పార్టీ కూడా అంత డబ్బుల వైపు ఏం మాట్లాడతలేదు. ప్రజల దగ్గరికి పోయి సేవ చేస్తామని చెప్పేసి చెప్పమంటుంది. మా నరేంద్ర మోడీ గారు అయితే ఏవైతే హామీలు ఇస్తున్నారో, హామీలు నెరవేరుస్తున్నారో అవి ప్రజల వద్దకు పోయి ప్రజలకు తెలియదు కదా, ఇక్కడ తెలిసే విధంగా మాకు చేయమన్నారు అంతే. పరిచయం. ఇప్పుడు కాంగ్రెస్ 5,000 ఇస్తుందని ప్రచారం నడుస్తున్నాయి బయట. మామూలుగా మేము తిరుగుతుంటాం కదా బయట. బీఆర్ఎస్ ఏమో 2,500, 2,000 ఇస్తారంట మరి. ఇస్తున్నారంట, మరి తీసుకుంటారంట వీళ్ళు కూడా. తీసుకున్నా సరే మద్యం డబ్బులు తీసుకొని బీజేపీకి ఓటేస్తామంటారు. అంతేనా? అంతే, బీజేపీకి ఇస్తాను. డబుల్పూర్లో బీజేపీ లేకుండా ఇప్పుడు బీజేపీ ఓటు శాతం పెరిగింది. బీజేపీ వైపే, నరేంద్ర మోడీ వైపే నాయకుల పార్టీ శ్రేణులంతా మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మీ డబిల్పూర్కు ఏ నాయకుడు వచ్చిండు? ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా వచ్చారా? మా ఈటల రాజేందర్ గారు వచ్చారు, మంత్రి మల్లారెడ్డి, మాజీ మల్లారెడ్డి వచ్చిండు, మైనంపల్లి వచ్చిండు, వజేష్ యాదవ్, వీళ్ళు వచ్చిన నాయకుడు. గతంలో గ్రామ పంచాయతీ ఉండే కదా ఇది? ఇప్పుడే ఫస్ట్ మున్సిపాలిటీ. ఇప్పుడే ఫస్ట్ మున్సిపాలిటీ, ఇంత ముందుకు గ్రామ పంచాయతీ ఉండే. మరి ఏంది, నమ్మకం ఉందా గెలుస్తారని మీరు? నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. పోరాడుతున్నా, ఇంకా గెలుపు ధీమాగా ఏం లేను, గెలుపు దిశలో ఉన్నా నేను. మీ వార్డులో 3 పార్టీల పోరుందా, 2 పార్టీల పోరుందా? నా మనసులో మాత్రం 2 పార్టీల పోరు ఉందని నేను అనుకుంటున్నా. ప్రజలలో మాత్రం 3 పార్టీలని అనుకుంటున్నాను. మీ మనసులో రెండే, అంటే మీరు నాకు కాంగ్రెస్ కు పోరు ఉందని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు మరి? విఘ్నేశ్వర్ రెడ్డి, ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి. ఇది ఎండ్లపల్లి దాసరి గణేష్ గారు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. 100% గెలిపిస్తే అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీరుస్తా అని ప్రధానంగా చెప్తా ఉన్నాడు. అంటే ఇది వాస్తవంగా గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడే మున్సిపాలిటీ అయింది. 14వ వార్డు నుంచి పోటీ చేస్తాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు రేపే ఉంది ఇక క్యాంపెయిన్. మరి ప్రచార హోరు కూడా బాగా పెరిగింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.